హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకు సాంబార్ ఇడ్లీ విత్ చట్నీ చేసి చూపించాలనుకుంటున్నానండి. అందరూ ఇడ్లీ చేసుకుంటారు కదండి, ఇందులో స్పెషల్ ఏముందని మీకు డౌట్ రావచ్చు. చాలామంది హోటల్స్లో తిన్న టేస్ట్ ఇంట్లో చేస్తే రావట్లేదని ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా ఇడ్లీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకొని ఫ్రెష్గా కడిగి 3 గ్లాసెస్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి. చాలామంది ఇడ్లీ రవ్వ కడగకుండానే అలానే నానబెడుతూ ఉంటారు. 2 గ్లాస్ ఇడ్లీ రవ్వకి 1 గ్లాసు మినపగుండ్లు తీసుకోవాలండి. ఈ మినపప్పును ఫ్రెష్గా 2 టైమ్స్ కడిగి 3 గ్లాస్ వాటర్ పోసి 4 to 5 అవర్స్ రెండింటిని నానబెట్టాలండి. ఈ విధంగా మూత పెట్టి నానబెట్టాలి. ఇప్పుడు మినపప్పు నానిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాని ఉన్న ఇడ్లీ రవ్వలో ఈ మినప పిండిని వేసుకొని ఈ విధంగా లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిని ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి ఇడ్లీలు. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేసేయాలండి. ఇప్పుడు ఇడ్లీ పిండి చూడండి ఎంత బాగా ఫార్మాట్ అయ్యిందో. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలండి. చూడండి ఎంత బాగా పిండి పులిసిందో. ఇప్పుడు సాంబార్ రెడీ చేసుకుందామండి. అందుకోసం కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్ పోసి 2 టైమ్స్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి. ఇందులో 1 గ్లాస్ కందిపప్పుకు 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. 5 పచ్చిమిర్చి, 1 టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను. చిటికెడు పసుపు కూడా వేసి కుక్కర్కి మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ చేసి చూడండి, మీకు 100% సాంబార్ హోటల్ స్టైల్లో వస్తుంది. ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు సాంబార్ పొడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి. 1/2 టీ స్పూన్ బియ్యం కూడా వేసి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి, మీకు 100% హోటల్లో సాంబార్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. అదేవిధంగా 5 ఎండుమిర్చి కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చాలామంది ఇంట్లో సాంబార్ చేస్తారు కానీ హోటల్ స్టైల్లో రావట్లేదు, హోటల్లో తిన్న టేస్ట్ రావట్లేదు అనుకుంటారండి. అలాంటి వారి కోసం నేను చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఈ విధంగా కుక్కర్లో వేసుకొని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించాలండి. ఇడ్లీలు రెడీ అయిపోతాయి. అంతలోపు ఇప్పుడు వేయించుకున్న పప్పులు వేసి సాంబార్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నానండి. పప్పు కూడా ఉడికిపోయింది. ఈ ఉడికించిన పప్పుని ఒక మిక్సీ జార్లో వేసి నానబెట్టిన చింతపండు కూడా వేసి ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ రెడీ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 టమాటా కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పప్పుని ఇందులో వేసి
ఒక పెద్ద గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసి కలిపి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సాంబార్ మరుగుతూ ఉందండి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇది మరగనివ్వాలండి. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి, సాంబార్ రెడీ అయిపోయినట్టే. మీకు మంచి అరోమా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. సాంబార్ రెడీ అయిపోయినట్లే. మీకు ఎగ్జాక్ట్లీ హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుందండి. నేను 100% మీకు చెప్పగలను. ఇప్పుడు చట్నీ కోసం 1 కప్పు పల్లీలు తీసుకొని వేయించుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకొని 4 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, 2 చింతపండు రిక్కలు, తగినంత సాల్ట్ వేసి ఈ విధంగా చట్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చట్నీలో పోపు కోసం 1 గరిటె పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసి చట్నీలో పోపు పెట్టుకోవాలండి. నేను చేసేది పల్లీ చట్నీ అండి. మీకు ఎగ్జాక్ట్లీ హోటల్లో తింటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ వస్తుందండి. మీరు 100% చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా కలుపుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీలు చూద్దామండి. ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇడ్లీలు సర్వ్ చేసుకొని వేడి వేడి సాంబార్తో సర్వ్ చేసుకుంటే మీరు ఇంట్లో కూర్చొని హోటల్లో తిన్న ఫీలింగ్తో ఉంటారండి. నేను 100% చెప్పగలను. నేను చెప్పిన మెజర్మెంట్స్ చూడండి. ఈ విధంగా చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ విత్ చట్నీ రెడీ అండి. చూడండి ఎంత స్మూత్గా, ఎంత వైట్గా వచ్చాయో ఇడ్లీలు. మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.